అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ ను జారీ చేయడం జరిగింది. అదేంటంటే ఈ సూపర్ 6 లో ఒకటి తల్లికి వందనం సంబంధించి ఒక కీలక అప్డేట్ ను జారీ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఈ పథకానికి అమ్మ ఒడి అనే పేరు ఉండేది. ఇప్పుడు ఆ పేరును తల్లికి వందనం అనే పేరు కింద మార్చడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం. తల్లికి వందనంకి సంబంధించి మెయిన్ గా ఉండవలసింది మీ పిల్లలు ప్రతిరోజు స్కూల్ కి వెళ్ళడం, పిల్లల యొక్క అటెండెన్స్ హాజరీని తీసుకొని వారికి తల్లికి వందనం అనే పథకాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే సంవత్సరంలో వారి పర్సెంటేజ్ ఎంత ఉంది, హాజరీ పర్సెంటేజ్ ను చెక్ చేయడం జరుగుతుంది. పిల్లల యొక్క హాజరీ ఎంత పర్సెంట్ ఉండాలి అని ఇంకా జీవో రాలేదు. ఆ జీవో వచ్చాక 70% ఉండాలా, 80% ఉండాలా, 85 ఉండాలా, 90% ఉండాలా అని దాని గురించి మళ్ళీ ఒక వీడియో చేద్దాం. ప్రస్తుతానికైతే తల్లికి వందనం అని ఒక ప్రకటన వచ్చింది. అలాగే తల్లికి వందనం సంబంధించి ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే ప్రతి విద్యార్థి ఆధార్ కార్డ్ లో ఏదైనా తప్పులు మార్పులు ఏదైనా ఉంటే అప్డేట్ చేసుకోవడం మంచిది, వారిని సరి చేసుకోవడం మంచిది. అలాగే ప్రతి విద్యార్థి రేషన్ కార్డ్ లో వారి పేరు ఉండాలి. అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాప్ లో వారి పేరు కూడా చూపించాలి, విద్యార్థి పేరు. గత వీడియోలో చెప్పాను హౌస్ హోల్డింగ్ మ్యాప్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి కుటుంబ సభ్యుల గురించి. అలాగే మళ్ళీ ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మళ్ళీ ఒకసారి మీ పిల్లోడు హౌస్ హోల్డింగ్ మ్యాప్ లో ఉన్నాడో లేదో చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. మీ విద్యార్థి అంటే మీ పిల్లోడి యొక్క ఆధార్ ను ఎంటర్ చేస్తే, ఓటీపీ ఎంటర్ చేస్తే మీ పిల్లోడు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉన్నాడో లేదో చూపిస్తుంది. ఉంటే పర్లేదు, లేకపోతే యాడ్ చేయండి. ఒకవేళ లేకపోతే మీ పిల్లోళ్ళని మీరే నేను ఇచ్చే లింక్ ద్వారా వారి ఆధార్ ను ఎంటర్ చేస్తే మీకు మీరే నమోదు చేసుకోవచ్చు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వారి యొక్క రేషన్ కార్డ్ లో, అలాగే వారి యొక్క హౌసింగ్ మ్యాప్ లో ఖచ్చితంగా వీరి ముగ్గురు వారికి సంబంధించి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాప్ లో రేషన్ కార్డ్ లో కంపల్సరీ ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ 6 స్టెప్ కి సంబంధించి అనర్హులుగా విద్యార్థులను తీసివేయడం జరుగుతుంది. ఏ విధంగా తీసివేయడం జరుగుతుందంటే ఒక్కసారి చెప్తాను వినండి. వారికి 301 యూనిట్ల కరెంటు బిల్లు ప్రతి నెల రాకూడదు. అలాగే వారికి పొలం ఎక్కువ ఉండకూడదు. అలాగే నెక్స్ట్ వారు గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయకూడదు, అంటే జిఎస్టి కట్టకూడదు. అలాగే వారికి కారు లేదా ఏదైనా వాహనం, పెద్ద వాహనం అనేది ఉండకూడదు. ఇలాగ ఉంటే వారిని అనర్హులుగా, అంటే వారిని ఈ తల్లికి వందనం సంబంధించి తీసుకోకపోవడం జరుగుతుంది. ఇవి లేకుండా చూసుకోవడం మంచిది. ఆ యొక్క విద్యార్థిని తల్లికి వందనం పథకానికి సంబంధించి అనర్హులుగా తీసివేయడం జరుగుతుంది. తల్లికి వందనం అనే పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక ప్రకటన చేశారు. ఏ విధంగా అంటే తల్లికి వందనం సంబంధించి జూన్ లో, అంటే స్కూళ్లు మళ్ళీ రీఓపెన్ చేస్తారు కదా, జూన్ లో ఈ తల్లికి వందనం సంబంధించి పథకాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది జూన్ లో అన్నమాట. ఇంకా ఎవరైతే విద్యార్థులు ఉంటారో అలాగే వారి తల్లిదండ్రులు ఉంటారో నేను చెప్పే డాక్యుమెంట్స్, నేను చెప్పే అప్డేట్ ను సరి చేసుకుంటే మళ్ళీ మీరు జూన్ లో తల్లికి వందనం సంబంధించి పథకానికి లబ్ధి పొందవచ్చు. తల్లికి వందనం సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఇది అన్నమాట. నేను ఈ పూర్తి సమాచారం మీకు ఇచ్చాని అనుకుంటున్నా. సో ఏదైనా తల్లికి వందనం సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అంతవరకు ఇంకా ఎవరైతే మన వీడియోస్ ని చూస్తూ అలాగే ఛానల్ ని చూస్తూ ఇలా మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ watching.